కాల్ మెసేజ్ పెట్టారు. ఒంగోలు అంజయ్య రోడ్లోని దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ చైర్మన్ శేషు మరియు జేసీఏ ఒంగోలు 50వ అధ్యక్షుడు మేడిశెట్టి వెంకట సుబ్బారావు సంయుక్త ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హర్షిని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆంజనేయులు, జేసీఏ నేషనల్ ప్రెసిడెంట్ నైనాల రామకృష్ణ గారు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల గురించి దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ నందు విద్యార్థులకు ఉపన్యాసం చేశారు. దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ లో 8 నెలల పాటు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను కంప్లీట్ చేసిన విద్యార్థులకు విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నైనాల రామకృష్ణ గారిని దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ చైర్మన్ శేషు పుష్పగుచ్చం అందించి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు సురేష్, జి బాలకృష్ణ, శ్రీకాంత్, వరుణ్ కుమార్, నేచర్ సేవ ఫౌండేషన్ రాజశేఖర్ మరియు జేసీఏ మెంబర్లు, దక్షిత్ ఐటీ సొల్యూషన్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మన దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ వారి యొక్క స్పాన్సరింగ్లో ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోనే మన దేశం అగ్రహంగా నిలవడం అనేది చాలా గొప్ప విషయం. ఐటీ రంగాల్లో కూడా ఈరోజు అన్ని దేశాలలో కానీ మనం ఏ కంపెనీల్లో చూసుకున్నా కూడా టాప్ 10లో మన ఇండియన్స్ అనేవాళ్ళు 4 ఉండడం అనేది చాలా గొప్ప ప్రత్యేకత. ఈరోజు ఐటీ రంగంలో ఎంతో రకాల వ్యాపార రంగాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. దానికి తోడు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీస్ కూడా ఎంతో ప్రాముఖ్యత చెందుతున్నాయి. కానీ వీటన్నింటికంటే భిన్నంగా ఉండేది మనం ఈరోజు ఏ ప్రపంచ దేశాల్లో చూసుకున్నా కూడా ఒక జావా ప్రోగ్రామింగ్ కానివ్వండి, వరాకిల్ కానివ్వండి, ఇలాంటి మంచి ప్రోగ్రామింగ్స్ మీద నిష్ణాతులైన వాళ్ళ ద్వారానే ఈరోజు ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. అలాంటిది ఈరోజు గత 1 ఇయర్గా ఈరోజు ఎంతోమంది పిల్లలకి దాదాపు 200 మంది పైగా పిల్లలకి జావా డెవలపర్స్ని తయారు చేసి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పించి వాళ్ళని నిష్ణాతులుగా చేస్తున్న మన శేషు గారు అభినందిస్తున్నాం. ఈరోజు డెఫినెట్గా రాబోయే కాలంలో కూడా మన ఒంగోలు పట్టణంలో ఎవరైతే ఐటీ రంగంలో జాబ్స్ కావాలనుకుంటే, ఒక మంచి డెవలపర్స్గా కావాలంటే ఎక్కడెక్కడో బెంగళూరు, హైదరాబాదు
అలాంటి పట్టణాలకు వెళ్ళనక్కర్లేదు అన్న ధీటుగా ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా బీటెక్ చేరిన వాళ్ళు, డిగ్రీ చేరిన వాళ్ళు ఫస్ట్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్లోనే వచ్చి కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళకు రేపు జాబులకు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు మంచి కోర్సెస్ నేర్చుకొని ఈరోజు జాబ్ వచ్చే టయానికి బాగా తయారవడం అనేది చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా దాన్ని నేర్చుకొని ఉపయోగించుకోవాలని కోరుచుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మేము దక్షిత్ ఐటీ సొల్యూషన్ శేషు గారి దీనిలో జేసీఐ ఒంగోలు తరఫున ఫ్లాగ్ హాస్టింగ్ మరియు పిల్లలకి 8 నెలలు మంచి కోర్స్ పూర్తి చేసుకొని వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాల్సింది దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ గురించి, శేషు గారి గురించి. ఆయనకి చాలా టాలెంట్ ఉండి తను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ నెలకి 1-2 లక్షలు సంపాదిస్తా కూడా కాదు, నేను నాకు వచ్చిన ప్రతిభని 10 మందికి నేర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒంగోలులో 2 ఇయర్స్గా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ముందుగా సార్కి కంగ్రాచులేషన్స్. చాలామంది పిల్లల్ని తీర్చిదిద్దారు, వాళ్ళకి జాబ్ అవకాశాలు కూడా కల్పించారు. శేషు గారికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం మేము దీనిలో సంతోషంగా మా దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ అంటే మా జేసీఐకి బాగా అనుకుంటున్నాము. ఇప్పటికి 3 ప్రోగ్రామ్స్ చేశాము. ఫస్ట్ మా జేసీఐని ప్రెసిడెంట్ అని 50వ ప్రెసిడెంట్ అని అనౌన్స్ అయిన వెంబటే ఫస్ట్ మెంబర్షిప్ కట్టిన శేషు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మా ఐపీపీ వరుణ్ కుమార్ గారికి, ఈరోజు మంచి సందేశాన్ని ఇచ్చిన మా నేషనల్ ప్రెసిడెంట్ మైనాల రామకృష్ణ గారికి, సీనియర్ మెంబర్ తన్నీర్ సురేష్ గారికి, మా డైరెక్టర్ మాకు అండదండగా ఉంటూ జి బాలకృష్ణ గారు మరియు మా కొంతమంది వైస్ ప్రెసిడెంట్స్ శ్రీకాంత్ గారు, ఇక్కడికి విచ్చేసిన మా జేసీస్ మెంబర్స్ అందరికీ మరియు ఇన్స్టిట్యూట్లో చదువుకున్న విద్యార్థులకి ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్, మంచి ట్రైనింగ్ దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ వారు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా మెంబర్ అవటం కూడా మాకు ఎంతో ఇదిగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు దక్షిత్ ఐటీ సొల్యూషన్స్ ఇన్స్టిట్యూట్లో మనము ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాము. సో దీనికి మెయిన్ గెస్ట్గా రామకృష్ణ గారు విచ్చేసి అతని యొక్క ఎక్స్పీరియన్స్ని ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వారితో పాటు ఎవరైతే ఉన్నారో జేసీఐ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ గారు సుబ్బారావు గారు అండ్ బాలకృష్ణ గారు అండ్ రిమైనింగ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచ్చేసి స్టూడెంట్స్కి దిశానిర్దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యూచర్లో ఏం చేస్తే బాగుంటుందనే గైడెన్స్ కూడా ఇచ్చేసి, అండ్ దాంతోపాటు ఈపీఎస్ అనే ప్రోగ్రామ్ మీరు జాయిన్ అయితే ఎలా ఉంటుంది దానిలో సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన యొక్క స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ అలాగే హర్షిని కాలేజీ డీన్ అండ్ ప్రిన్సిపల్ అయినటువంటి దాడి ఆంజనేయులు గారు కూడా వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి ఎవరైతే ఇక్కడ కోర్స్ జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ అందించడం జరిగింది. సో ఇలాంటి కోర్సెస్ అదర్వైజ్ దక్షిత్ ఐటీ సొల్యూషన్స్లో ఇలానే మేము మంచి కోర్సు ప్రొవైడ్ చేస్తూ మంచి కోర్స్ లైక్ జావా, పైథాన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఎంతో ఉపయోగకరమైనటువంటి కోర్సెస్ను మేము ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓన్లీ జాబ్ ఓరియంటెడే ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో జాబ్ ప్లేస్మెంట్స్ కూడా మ్యాక్సిమం ఆల్రెడీ చేసాము, కొంతమందికి జాబ్స్ వచ్చినాయి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అండ్ ఈ కార్యక్రమాన్ని మేము జేసీఐ మెంబర్స్తో కలిపి చేయడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ ఆల్. అంటే మీరు గమనించండి, ట్రైనింగ్ అయిపోయింది అని కాదండి, అప్డేట్ అనేది వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏఐ ఇట్లాంటి పరిస్థితుల వల్ల వెనక్కి వస్తున్నారు. ఓకేనండి,
ట్రైనింగ్ అయిపోయిందని ఎక్కడ ఉందండి, అప్డేట్స్ మనం జరుగుతూ ఉండాలి. అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే అక్కడ మన కెరీర్లో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తాం. లేకపోతే వెనక్కి వచ్చామంటే సంథింగ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ అనేది ఎక్కడ అయిపోదు. మనం సొసైటీలో వచ్చేటువంటి టెక్నాలజీ ఆధారంగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే అండి.